చంద్రబాబు నాయుడు గారు చూడరు. అసలు మీ ప్రయారిటీస్ ఏంటండి? మీ అంశాలు ఏంటి? మీరు ఏ అంశాల మీద దృష్టి పెట్టారు? ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, అతి మంచితనం కూడా టూ మచ్ వ్యవహారం కాదు, దుష్ట శిక్షణ జరగకపోతే శిష్ట రక్షణే జరగదు, అసలు ఇక్కడ శిష్ట రక్షణ కన్నా దుష్ట సంహారమే కొనసాగుతుంది అని అనుకున్నప్పుడు మీ ప్రయారిటీస్ అభివృద్ధి సంక్షేమం అంటున్నారు, ఇంకొక పక్కన ఇటు వెళ్ళిపోతోంది. ఎమ్మెల్యేలు ఇలా అంటున్నారని చెప్పి నర్రా శ్రీధర్ గారు అన్నారు. అధికారులు మరి ఇంకా వైసీపీ వంత పాడుతున్నప్పుడు ఎక్కడ లూజ్ గా ఉంది వ్యవస్థ? మీ దృష్టికి రావటం లేదా? మీరు తెలుసుకోవట్లేదా? లేదా మీ వాళ్ళే ఏమైనా అడ్డం పెడుతున్నారా? మా వాళ్ళు ఏం అడ్డం పెట్టలేదమ్మా. ఉన్న ఎమ్మెల్యేల్లో కొత్తగా ఇచ్చారు కాబట్టి దాదాపుగా 75-82% కొత్త ఎమ్మెల్యేలు అవ్వటంతో ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లేకపోతే ఈ గ్రూప్ 1 ఆఫీసర్లు వాళ్ళకి కొంత నాలెడ్జ్ అందక వీళ్ళ అతి తెలివితేటలతో కొంత ఏదో తెలిసి తెలియని తనంతో ఈ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ 6 నెలలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని మీద ఇక నుంచి పరిపాలనలో మార్పు ఖచ్చితంగా ఉంటది. ఎక్కడైతే అధికారులు కొంతమంది, ఇవాళ ఉదాహరణకి చూస్తా ఉన్నాం మనం, కన్నబాబు అనే అధికారి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీకి అత్యంత సన్నిహితుడు. ఋషికొండని బోడిగుండు కొట్టియటంలో కన్నబాబు పాత్ర ప్రధానంగా ఉంది. కానీ మరి ఇవాళ అక్కడ ఉన్న కాటమనేని భాస్కర్ అనే నిజాయితీ పరుణ్ణి తీసి ఇవాళ పెట్టడం జరిగిందనే దాని మీద సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి వచ్చినప్పుడు ఆయా శాఖకు సంబంధించిన మంత్రి చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు చూస్తాడంటే ప్రతిదీ చంద్రబాబు నాయుడు చూడలేరు. ఎందుకంటే ఆయన మా ప్రయారిటీస్ అమ్మా అభివృద్ధితో పాటు గతంలో అవినీతికి పాల్పడ్డటువంటి నాయకుల్ని అధికారుల్ని ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం. వాళ్ళలాగా ఏదో వచ్చి రాగానే కక్ష సాధింపులు అన్నారు. వాళ్ళ ట్రాన్స్ లో ఉన్నారు, వాళ్ళ ఫ్లేవర్ గుమ్మగుమ్మలు ఇంకా కొనసాగుతున్నాయి, మీరే ఒప్పుకుంటున్నారు. మరి అప్పుడు ఇది డొల్లతనం కదా, లేకపోతే లూజ్ గా ఉందన్నప్పుడు కంట్రోల్ ఎలా వస్తుంది? ఏదైనా గట్టి చర్యలో 2 వార్నింగ్ లో గట్టి మెసేజ్ లో పంపిస్తే కదా సెట్ అవుతుంది. పోస్టింగ్స్ మీద రచ్చ నడుస్తోంది. ఇలా వార్తలు మీడియాలో బయటకు వచ్చి ఇప్పుడు దాదాపుగా గనుల విషయం చూడండి, ముందు 23 ఎకరాలు అన్నారు, లేకపోతే ఇది అడవి భూములు చూడండి 23 అన్నారు, 45 అన్నారు, 70 పైచీలకి అన్నారు, ట్యాంపరింగ్ అయిపోయినాయి అంటున్నారు ఫైల్స్. మీరు వచ్చిన కొత్తల్లోనే మదనపల్లి ఫైల్స్ కలెక్టరేట్ దాంట్లో కాలిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పుడు ఆయన ఇంకా ఛాలెంజ్ చేస్తారు, ఎన్ని అబద్ధాలు, ఊరికి నా మీద ఆరోపణలు చేస్తారని ఆయన బయటకు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నారు. దాన్ని అప్పుడు ఏమవుతుంది? మీకు పట్టు రావట్లేదా అన్న మెసేజ్ వెళ్తున్న దాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? లేదు మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నామని ఎలా చెప్తారు? జరుగుతుంది ఏంటంటేనమ్మా, ఈ జగన్మోహన్ రెడ్డి అనే ముఠ నేరాలకు అలవాటు పడిన ముఠ. వీళ్ళు నేరాలు చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో, ఎలా న్యాయ వ్యవస్థలో లొసుగులు, పోలీసు వ్యవస్థలో ఉన్న లొసుగుల ద్వారా పిటిషన్లు వేసి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే మీరన్నట్టు అతి మంచితనమా అంటే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్. మీరు ఇంకొకటి అడుగుతానండి, పెద్దిరెడ్డి మీద కమిటీ వేశారు, మళ్ళీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ కమిటీలో మళ్ళీ వైసీపీ మనుషులే ఉంటారు. అసలు ఈ కమిటీ అవసరమా? నేరుగా క్లియర్ కట్ గా కనిపిస్తున్నప్పుడు చర్యలు అయ్యాను లేదమ్మా. అక్కడ కలెక్టర్ ప్రాథమికంగా నిర్ధారించాడు, అక్కడ 2 కిలోమీటర్ల వరకు రోడ్డుని బీటీ రోడ్డు వేసి అక్రమంగా వేయటమే కాకుండా ఫారెస్ట్ ల్యాండ్స్ లో గెస్ట్ హౌస్ కట్టాడు అని వెరీ క్లియర్ గా ఇచ్చారు. అతని మీద ఇవాళ కానీ రేపు కానీ కేసు పెట్టడం జరిగింది, అరెస్ట్ కూడా జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒకటి నేనేం గుర్తు చేస్తా ఉన్నానంటే, పోలీసులు మీనమేషాలు లెక్క పెట్టకుండా అరెస్ట్ చేయాలి. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు చెబుతారు, ప్రతిదానికి హోంమంత్రి చెప్తారు. ఇవన్నీ ఇప్పుడు హోంమంత్రి చెప్తారు, వీళ్ళు చెప్తారు, ఎదురు చూడటం కాదు. చట్టంలో ఏముందో చట్ట పరిధిలో వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు పని చేయకుండా ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి, పవన్ కళ్యాణ్ గారి మీద తోసేసి, లోకేష్ గారి మీద మాట్లాడటం కూడా అది కరెక్ట్ కాదు. మీ పని మీరు చేయండి. అయితే జగన్మోహన్ రెడ్డి అనేవాడు బెదిరింపులకి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇంకా భయపడతా ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కలెక్టర్ల సమావేశంలో వెరీ క్లియర్ గా చెప్పాడు, మీరు భయపడమాకండి, మీరు నిజాయితీగా పరిపాలించండి, మీరు నిజాయితీగా ఉన్నంత కాలం ఎవరూ ఏం చేయలేరు, నేను కూడా కక్ష సాధింపులకు పాల్పడను అన్నాడు. కొంతమంది వైకాపా అధికారులు గుర్తించటంలో మా నాయకులు విఫలమయ్యారు అనేది నేను కూడా ఒప్పుకుంటా. ఖచ్చితంగా విఫలమయ్యారు. మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఒకటి సార్, చాలా మంది ఏమంటారు, ఏమండి మీరు ఇంత గట్టిగా అడుగుతున్నారు, సెటిల్ అవ్వద్దా వాళ్ళు అని ఒక ప్రశ్న వస్తుంది. బుల్లింగ్ చేయబాకండి వాళ్ళని అని అంటారు. నేను అనేది ఏంటంటే, ఒక పక్కన మీరు గవర్నెన్స్ చేయాలి, విధ్వంసాన్ని ఆపాలి, అడ్మినిస్ట్రేషన్ చక్కబెట్టాలి, ఇంకొక పక్కన మిమ్మల్ని బురద చల్లడాన్ని కూడా ఆపాలి. ఇప్పుడు అమరావతికి ప్రారంభం కాబోతోంది, త్వరలో టెండర్లు పిలిచారని అన్నప్పుడు టెండర్లో గోల్మాల్ అంటున్నారని మొదలు పెట్టేశారు. సో దీన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే అడ్మినిస్ట్రేషన్ మీద బురద జల్లుతున్నారు.
సేమ్ టైం ఇలాంటి వార్తలు బయటకు వస్తున్నాయి. మీరు అన్నారు ఫ్లేవర్ ఉందండి, మళ్ళీ మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అధికారులను టార్గెట్ చేశామని అంటారని లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చారు. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఎట్లా వెళ్తారు? అన్ని దారంతా ముళ్ళేనే. అవునమ్మా, ఇప్పుడు ఏమవుతా ఉందంటే వైసీపీ రాజధానిని అడ్డుకోవడంతో పాటు ప్రతి విషయంలో కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్ మీద పోయి వస్తే అసలు పెట్టుబడులు లేవు రాలేదన్నారని చెప్పి సాక్షి పత్రికలో భయంకరమైనటువంటి అబద్ధాలు రాశారు. దాని మీద కూడా నోటీసులు ఇచ్చి చర్యలు ఉపక్రమించబోతా ఉన్నారు. అయితే వాళ్ళలాగా ఇప్పటికప్పుడు ఏగానే తీసుకొచ్చి ఆ ఎండీలో ఎవరినో అరెస్ట్ చేసి ఆ పద్ధతి తెలుగుదేశం పార్టీలో కానీ మా నాయకుడికి కానీ మా కూటమి ప్రభుత్వంలో కానీ ఉండదు న్యాయపరంగా. అయితే ఈలోపు మనం న్యాయపరంగా తీసుకునేటప్పటికి ముద్దాయిలు కోర్టుకెళ్ళి నాట్ టు బి అరెస్టెడ్ తెచ్చుకోవటం జరుగుతూ ఉంది. దీని మీద అంతర్లీనంగా కార్యకర్తల్లో కానీ కొంతమంది నాయకుల్లో మదన పట్టడం జరుగుతుంది, ఆలోచిస్తా ఉన్నారు. దీని మీద ఇప్పుడు 6 నెలలు హనీమూన్ పీరియడ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక నుంచి చాలా సీరియస్ గా ఉంటదనే మెసేజ్ ఆ టెలికాన్ఫరెన్స్ లో ఇవ్వటం జరిగింది. ఒక రకంగా అధికారులకు కూడా చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. ఇవాళ పెద్దిరెడ్డి భూమిలో చూస్తా ఉండండి, పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయటం 2-3 రోజుల్లో మన చాలా క్లియర్ కట్ గా అటవీ భూములు అనే యాక్ట్ చాలా అసలు ఐఎఫ్ఎస్ అధికారికి డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అధికారం ఐఏఎఫ్ఎస్ అధికారికి ఉంది. అట్లానే రైల్వే భూములు ఆక్రమించిన, ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమించి గెస్ట్ హౌస్లు కట్టుకున్న ఇవాళ ఒక అరాచకవాది అతను. ఆ అరాచకవాది అతను కాదు, శాండు మైను అన్నిట్లో అతని పెద్ద విచారం లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అదే ప్రజలు కూడా కోరుకుంటుంది. అదేనమ్మా నేను అనేది ఏంటంటే, కానీ మీరు ఇంత కమిటీ వేస్తే ఆయన ఏమంటున్నారు? ఒకే అబద్ధాన్ని 10 సార్లు 20 సార్లు చెప్పి నన్ను ఇలాగ అంటున్నారని ఎక్కడన్నా ఒక భయం ఉందా? వివరణ వచ్చే అవకాశం ఉందా? ఇంకొక పక్కన కలెక్టరేట్ మదనపల్లి ఫైల్స్ అవి కాలిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడన్నా భయపడుతున్నట్టో లేకపోతే అదన్నా ఉందా? ఇంకా ట్యాంపరింగ్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయని అని అంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. అవునమ్మా, పేర్ని నాని కూడా ఇదే ఛాలెంజ్ చేశాడు. నేను అసలు అమ్మలేదు, బియ్యమే లేదు, అసలు మా గోడంలో ఏమి లేదు, మా అన్ని అబద్ధాలు అన్నాడు. ₹1 కోటి కట్టి పరారైపోయాడు ఇవాళ. అదేమంటే వాళ్ళ శ్రీమతిని ముందు పెట్టి మహిళలను అరెస్ట్ చేస్తారా, చంద్రబాబు నాయుడు చాలా గొప్ప వ్యక్తి, మహిళలను అరెస్ట్ చేయడం చెప్పి వేడుకోలు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని, ఒక రకంగా బ్లాక్ మెయిల్. సరే, ఓకే, జనసేన